మీరందరూ ఏం చేస్తున్నారు? ఎన్నిసార్లు మీకు చెప్పాను, ఒంటిని బిగించి పట్టుకోవడం కన్నా తెలివిని ఉపయోగించాలి, బుర్రను ఉపయోగించాలి. మీరు శరీరాన్ని కష్టపెడుతున్నారు, అది ముఖ్యం కాదు. బుర్రతో ఏకాగ్రత చెయ్యలేదంటే ఎందుకు పనికిరారు. చాలా సరిగ్గా చెప్పావు. పారాటాకోర్ పార్క్ వచ్చేసినప్పుడు చూసే శత్రు భయంతో వణికిపోతాడు. నమస్కారం అయ్యా. వెరీ గుడ్ మార్నింగ్. మీ అందరికి చాలా ఎక్కువగా ట్రైనింగ్ కావాలి. మీకు ఎక్కువ ట్రైనింగ్ కావాలి. గాలిలాగా మీరు దూసుకుంటూ వెళ్ళాలి. ఈ రోజు రాత్రి మనకు ఒక మిషన్ ఉంది, వెళ్ళాలి. హలో లడ్డు సింగ్ గారు, స్వామి అంకుల్ ఇంట్లో నుంచి ఎవరో దొంగతనం చేసుకొని పారిపోతున్నారు. నేను వాళ్ళని ఫాలో చేస్తున్నాను. నాకు తెలిసే వాళ్ళకి ఏదో పెద్ద గ్యాంగే ఉన్నట్టుంది. త్వరగా రండి. లడ్డు సింగ్ ఏరియాలో దొంగతనమా? ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల దూరం. నాకు తెలుసులే. ఓహో, నీకు తెలుసా? సరే, నేను వెంటనే బయలుదేరుతున్నాను, వస్తున్నాను. లడ్డు సింగ్ ఏరియాలో దొంగతనం చేయడానికి వచ్చారా? మీలా ఎన్ని మంది వచ్చారు, ఎన్ని మంది వెళ్ళిపోయారు నాకు తెలుసురా. బ్రిలియంట్. మీరందరూ మీ పనిని చాలా బాగా చేశారు. ఇదిగోండి మీ వంతు డబ్బు. వెళ్ళండి, వెళ్ళి ఎంజాయ్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. పారాటాకోర్, మీరు ఏది వెతుకుతున్నారో అది మీకు దొరకలేదనుకుంటాను. దొరకలేదు, కానీ పర్వాలేదు. ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు దొరుకుతుంది. ఈ రోజు ఉత్తి ప్రారంభం మాత్రమే. మన ఈ వేదార్ నగరంలో కొత్త రకాల దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. దొంగతనానికి వచ్చిన వాళ్ళు ఖజానాలో ఉన్న డబ్బులు, నగలు మాత్రమే దొంగిలిస్తున్నారు. వాళ్ళ దృష్టి నగల పెట్టే. ఇంకా ఎన్నెన్నో వార్తలు వినాలంటే మీరు తప్పకుండా దూరదర్శన్ చూడండి. తప్పకుండా చూడండి. తిను కరెక్ట్ గా న్యూస్ చెప్తున్నాడో లేడు, అందరినీ బాగా భయపెడుతున్నాడు. గుడ్ మార్నింగ్ తాతగారు. గుడ్ మార్నింగ్ బామ్మగారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రండి లడ్డు సింగ్ గారు, నాస్తా చెయ్యండి. అది సరే, పొద్దున్న ఏంటి ఇలా వచ్చారు? ఇక్కడ పక్కన ఒక కేసు గురించి వచ్చాను. అలాగే మన తాతగారిని దర్శించుకు వెళ్దాం అనుకున్నా. ఇద్దరిని చూశారు కదా, ఓకే బాయ్. అరే ఏంటమ్మా నువ్వు లడ్డు సింగ్ గారిని ఎగతాళి చేస్తున్నావు? నాస్తా చేసి వెళ్ళండి. అదేం వద్దు, మన శివాని ఆ దొంగల్ని పట్టుకోవడం కోసం తీసుకెళ్తున్నారు. అరే బామ్మగారు, శివ దగ్గర నేనెందుకు చెప్తాను?
వాడు చిన్న పిల్లాడు కదా. లేదు పిల్లాడు కాదు, దొంగని పట్టుకోవడం నా పని కదా, లడ్డు సింగు పనేది. కానీ బామ్మగారు, ఒక్క విషయం మాత్రం నాకు అర్థం కాలేదు. అసలు ఈ దొంగ ఏం కావాలని కోరుకుంటున్నాడు? షెల్ఫ్ లో లేకపోతే అలమారిలో సామాన్లు ఉంటాయి, వాటిని మాత్రమే దోచుకెళ్తాడు. కానీ బయట ఉన్న నగ ధనాన్ని వాడు ఎందుకని ఎత్తుకెళ్ళడం లేదు? ఏదైతేనే వాడందులో బాగా ఎక్స్పర్ట్ గా ఉన్నాడు. వాడు ఫ్రీ రన్నింగ్ ఎక్స్పర్ట్. అంటే తను ఏ కష్టం లేకుండా ఆబ్స్టకల్స్ అన్నిటినీ దాటి వెళ్ళగలడు. మనం వాడిని పట్టుకోవడానికి మనం కూడా ఫ్రీ రన్నింగ్ ని బాగా నేర్చుకోవాలి. చాలు, మొదలు పెట్టేశారా? ప్రశాంతంగా ఉండు. నువ్వు ఏ ఐడియా ఇవ్వక్కర్లేదు. సారీ బామ్మ. శివ, నువ్వు ఏం దిగులు పడొద్దు. నాకిప్పుడే ఒక ఐడియా తోచింది. వాళ్ళందరూ పార్కోర్ ఎక్స్పర్ట్లు కదా, వాళ్ళని పట్టుకోవడానికి మనం కూడా పార్కోర్ ఎక్స్పర్ట్లు కావాలి. ఎప్పుడే పార్కోర్ ట్రైనింగ్ మొదలెడతాను, ఆ తర్వాత నేను ఎలాంటి ఎక్స్పర్ట్ అవుతానంటే వాళ్ళని పరిగెత్తిచ్చి పట్టుకుంటాను. కబడ్డీ కబడ్డీ. అరే శివ, అద్దరిపోయిందయ్యా. ఎలాంటి సెటప్ చేశారయ్యా మీరు? నేను కూడా ప్రాక్టీస్ మొదలెడతాను. కానిస్టేబుల్, ముందు ఈ దారం తెంచేయ్యా, నాకు అన్ని తలకిందలుగా కనబడుతున్నాయి. మిస్టర్ దత్తా, మీ ఇంట్లో కూడా దొంగతనం జరిగిందా? శర్మ గారు, మీ ఇంట్లో కూడా దొంగతనం జరిగిందా? అవును వర్మ గారు, మీ ఇంట్లో కూడా దొంగతనం జరిగిందా? మా ఇంట్లో కూడా దొంగతనం జరిగింది. అంకల్, మీకు ఒకరినొకరు తెలుసా? పోయిన నెల మేము అందరము కలిసి సెలవులు కదా అని వేదానగరానికి యాత్రకొచ్చాం శివ. అప్పుడే అందరం పరిచయం అయ్యాం. అయితే నాకు ఇప్పుడు ఒక విషయం తెలియాలి. ఎక్కడెక్కడైతే దొంగతనం జరిగిందో వాళ్ళందరూ మీతో పాటు ఆ వేదా సిటీ టూర్ కి వీణా సిటీ తిరగడానికి వచ్చారా? నువ్వు చెప్పేది నిజమే బాబు. ఎవరెవరైతే యాత్రకొచ్చామో వాళ్ళ ఇంట్లోనే దొంగతనం జరుగుతుంది బాబు. అంతా అయోమయంగా ఉంది. ఇందులోనూ లేదు, ఇందులోనూ లేదు, ఇందులోనే లేదు. నాకు ఈ రోజు దొరకలేదు. అయితే మీరు అసలు ఏం వెతుకుతున్నారు? అలాగే నీకు మాత్రమే చెప్తాను. పోయిన నెల నేను వీణా సిటీలో 15 కోట్ల విలువైన డైమండ్ ని పోలీసు తరుముతున్నారని నేను ఒక డైమండ్ షాప్ లోపలికి వెళ్ళాను. ఇదిగో ఈ నెక్లెస్ తీసుకోండి.